నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హనీ అను కిచెన్. హనీ అను కిచెన్లో ఈరోజు వీడియోలో మనకు ఇడ్లీ పిండి అయినా లేదంటే దోశ పిండి అయినా త్వరగా పులియబెట్టుకోవడానికి చాలా సింపుల్ టిప్ చెప్పబోతున్నాను. చాలా రుచిగా ఉండే అటుకుల దోశను ఏ విధంగా తయారు చేయాలో ఈరోజు వీడియోలో చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే మరీ ఇష్టంగా తింటారండి. మామూలుగా చేసే దోశ కంటే ఇది మరింత టేస్టీగా ఉంటుంది. దీనికి కాంబినేషన్గా పల్లి చట్నీ అయినా లేదంటే టమాటా చట్నీ అయినా చాలా రుచిగా ఉంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 కప్పుల వరకు రేషన్ బియ్యం తీసుకోండి. మీకు రేషన్ బియ్యం పర్లేదు, లేకుంటే మామూలు నార్మల్ బియ్యం అయినా కూడా తీసుకొని 1 కప్పు వరకు దొడ్డు అటుకులు తీసుకోండి. 1/2 కప్పు వరకు మినపప్పు తీసుకొని వాటర్ పోసుకొని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. ఎందుకంటే మనకు రేషన్ బియ్యంలో డస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి కంపల్సరిగా ఒక 2-3 టైమ్స్ మాత్రం కడగాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకోండి. మనకి మెంతులు వేసుకోవడం వల్ల దోశ అనేది చాలా రుచిగా ఉంటుందండి. కంపల్సరిగా ఈ మెంతులను మాత్రం మిస్ కాకండి. ఇలా కడిగి వాటర్ మొత్తం వంపేసుకొని మజ్జిగ పోసుకోండి. ఒక 2 గ్లాసుల వరకు పుల్లటి మజ్జిగ పోసుకొని ఒక 2 గంటలు నాననివ్వండి. చూడండి, మనకు ఇలా 2 గంటలు నానిన తర్వాత వాటర్ అంతా ఇంకిపోతుంది కదా. ఇలా ఇంకిపోయినప్పుడు దీన్ని కొద్దిగా ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నదాన్ని ఒక బౌల్లోకి తీసుకొని సేమ్ అదేవిధంగా మిగతా బియ్యాన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా చేసి పెట్టుకున్నాక మనకు ఈ చలికాలంలో త్వరగా పులియదు కదా. సమ్మర్లోనైతే చాలా త్వరగా పులిస్తుంది కాబట్టి ఇప్పుడు వింటర్లో మనకు త్వరగా పులియదు కాబట్టి పిండి పైన ఒక తమలపాకు పెట్టేసుకొని నెయ్యితోటి ముంచిన పువ్వొత్తు పెట్టేసుకొని వెలిగించుకొని చాలా సింపుల్ టిప్ అండి. ప్రతి ఒక్కరికి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇలా వెలిగించుకొని మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు అలా వదిలేయండి. ఇలా 2 నిమిషాలు వదిలేసిన తర్వాత మూత తీసి దాన్ని చల్లార్పండి. చల్లారిన తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక 3-4 అవర్స్ మనకు పక్కన ఉంచేసుకుంటే పిండి అనేది చాలా త్వరగా పులుస్తుందండి. ఇలా తీసుకున్న పిండిలో కొద్దిగా వేరొక బౌల్లోకి తీసుకొని దోశలాగానే పోసేసుకోవచ్చు. లేదంటే ఇందులోనే ఉంచేసుకొని, మీరు ఎక్కువ మంది ఉన్నారనుకోండి ఇలానే కొన్ని వాటర్ పోసుకొని పల్చగా కావాలనుకుంటే పల్చగా, దొడ్డుగా కావాలనుకుంటే దొడ్డుగానే పోసుకోవచ్చు. కొంచెం సాల్ట్ వేసుకొని దోశల పెనం పెట్టేసుకొని స్టవ్ పైన, నాన్ స్టిక్ పెనం కాబట్టి మనకు ఫస్ట్ ఆయిల్ రాయడం అవసరం లేదండి. ఆయిల్ పెనం బాగా వేడైన తర్వాత దోశలాగా పోసేసుకొని సగం కాలిన తర్వాత దానిపైన కొంచెం ఆయిల్ రాసేసుకుంటే దోశ అనేది చాలా క్రిస్పీగా వస్తుందండి. మీకు మెత్తగా కావాలనుకున్నప్పుడు కూడా మెత్తగా కూడా కొంచెం దొడ్డుగా పోసుకుంటే మెత్తగా వస్తుందండి. ఎలా చేసుకోవాలనుకున్న అటుకుల దోశ అనేది చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.